కేంద్రం నిధులతో నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మురుగు నీటి శుద్ధి కర్మాగారాన్ని మరింత ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యా వైద్యం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. చేవెళ్లలో బీజేపీ గెలుపు ఖాయం, మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఒక రూరల్ యువకులు మత్స్యకార సంఘాలతోటి కలిపి నేను ఒక్కనే జీరో ఉన్న ప్రాంతంలో, టూరిజంలో జీరో ఉన్న ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేస్తే ఇప్పుడు 100 కోట్లు యూనియన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాను. దాన్ని ఇంకా పెద్దగా చేస్తాను. అదే కాక ఇదంతా వ్యక్తిగతంగా మా ఫాదర్ జస్టిస్ కొండామాధవరెడ్డి ఫౌండేషన్, ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా చేసినాను. ఇప్పుడు కూడా అదే కాక నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, విశ్వేశ్వరయ్య గారి నాయకత్వం, విశ్వేశ్వరయ్య గారి నాయకత్వం. 210 గ్రామాలకు ప్రతిరోజు మన బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్ వచ్చి, స్వచ్ఛ భారత్ ట్రక్ వచ్చి నేను స్కూల్ టాయిలెట్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. దీనికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీ గారే. అప్పుడు 2014లో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది. అందరూ పెద్ద మాట్లాడి నేను 1,000 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఈ చిన్న మనం శుభ్రంగా ఉంటామని తీసుకొస్తే దాంతో ఇన్స్పైర్ అయ్యి నేను ఆ స్వచ్ఛ భారత్ ట్రక్ 2015లో పెట్టిన. ఆ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని నేను చేసిన. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో ఇంకా పెద్ద పెట్టుకొని గర్వంగా చేస్తున్నాం. దీన్ని 210 గ్రామాలు పోతున్నాయి. ఇప్పుడు ఈరోజు దీని తర్వాత వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామం చేవెళ్ల నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారిది స్వచ్ఛ భారత్ ట్రక్ పోయి బాత్రూంలు క్లీన్ చేసుకోవడం మొదలు పెడుతుంది. కానీ వ్యక్తిగతంగా చేస్తా, ఎంపీ ల్యాడ్స్తో చేస్తా, అక్కడి నుంచి తీసుకొస్తా, అట్లే ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్న ఇష్యూస్ పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తా. ఈ 4 కూడా నేను ఇంతకుముందు చేసిన, ఇంకా ఎక్కువ చేయగలుగుతాను, చేస్తాను. నా సంకల్పంలో నిజంగానే అక్కడ రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. జనరల్గా చెప్పాలంటే రైతుల సమస్యలు, అట్లనే పేద కుటుంబాలు ఉన్న వాళ్ళకి ఎన్నో సమస్యలు, విద్యా వైద్య రంగంలో ఇల్లు లేనోళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్లే పట్టణం ప్రాంతంలో సివిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అవును, పెద్ద టవర్లు వచ్చినాయి, ఐటీ కంపెనీలు వచ్చినాయి, కానీ అటే పక్కకు పోతే చెరువులు మురికి గుంటలైనాయి. ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 10-20% పనిచేస్తున్నాయి. మోరీలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. రోడ్లు చక్కగా లేవు. కరెంట్ కోతలు మొదలైనవి. ట్యాంకర్ కల్చర్ అంటే తాగునీరు కొరకు ట్యాంకర్ కల్చర్ మొదలైంది. ఇవన్నీ కూడా ఓ దిక్కు టవర్లు ఉన్నాయి, ఓ దిక్కు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇష్యూస్ అడ్రస్ చేసుకుంటాం. ముఖ్యంగా